చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరి 9 నెలలవుతుంది. ఈ 9 నెలల పరిపాలనా కాలంలో మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని ఇవి అమలు చేశాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇన్ని నెరవేర్చాం. ఆంధ్రప్రదేశ్ని అదిగో ఈ దిశలో ప్రగతి పథంలో నడిపించాం. ఇటువంటి మాటలు వినిపించాల్సిన చోట వీళ్ళ నోటి నుండి సరే వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ అంటే అమరావతిలో కాంట్రాక్టులు, అమరావతిలో రోడ్లు, అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు, మొత్తం అమరావతిలో భూముల రేట్లు పెరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోయినట్లన్న ఆ ట్రాన్స్లో వాళ్ళు ఉండిపోయినట్లున్నారు. ఇంకా తప్ప 9 నెలల్లో డెవలప్మెంట్ రిలేటెడ్ ఇంకేం వినిపించట్లే. వీటన్నిటికీ బదులు వాళ్ళ నోటి నుంచి వినిపిస్తున్నది ఏంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, ప్రభుత్వంలో టాప్ స్థానంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుండి, స్పీకర్గా ఉన్న వ్యక్తుల దగ్గర నుండి, చివరికి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల వరకు కూడా జగన్ ఉండొద్దు, జగన్ చచ్చే వరకు కొట్టాలి, జగన్ను లేవకుండా కొట్టాలి, అమ్మో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు, అదిగో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఈరోజు మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా ఆ టీడీపీ వాళ్ళకి సంబంధించి ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు. రాక్షస సంహారం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ట్యాగ్ చేసి చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలు వచ్చే ఇంకా మీరు రాక్షస సంహారం మొదలెట్టండి, నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోగా రాక్షస సంహారం జరిగిపోవాలి, లేకపోతే వాళ్ళ అధికారంలోకి వచ్చారంటే మీరుండరు నేనున్నాం ఇంకేమీ ఉండనియరు, మనం ఎవరు మన సస్టైన్ అవ్వలేం, కాబట్టి రాక్షస సంహారం జరగాలి అని. అసలు ప్రజాస్వామ్యంలో రాక్షస సంహారం జరగడమేందో, సత్యాంతవరకు కొట్టాలనడమేందో, అదిగో జగన్ జగన్ అని చెప్పి ఒకరిని చూసి భయపడడం ఏంటో, 164 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ స్థాయిలో భయపడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనతో వీళ్ళ పరిపాలనను కంపేర్ చేసుకుంటూ మేము ఏం మంచి చేసామో చూపించుకోవాలి కదా. అలా కాకుండా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు, వాళ్ళను చంపేయాలి, వీళ్ళను రాక్షస, అసలు ఏంటి పదాలు ఏంటి? మొన్న ఎన్నికల ప్రచార సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా పాలన నచ్చితేనే ఓటు వేయండి, ఎన్నికల ప్రచార సభల్లో కూడా నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? రాక్షస సంహారం చేయాలి, కొట్టి చంపేయాలి, వచ్చేంతవరకు నెక్స్ట్ ఎన్నికల వరకు ఉండనియకూడదు, ఈ రకరకాల మాటలు మాట్లాడి అసలు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? ఇంత బరితెగింపు ఏంటి పబ్లిక్గా? ఇంత బరితెగింపు ఏంటి అంటే జెన్యూన్గా పరిపాలన చేసి, ఫెయిర్ పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఎదుర్కోలేరా? ఏది మీరు నెక్స్ట్ ఎన్నికలకి నినాదాన్ని సిద్ధం చేసుకోండి, మరి ఆయన మాదిరి చూద్దాం. మా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి మీరు జనం ముందుకు వెళ్తామని చెప్పి ఆ ఒక్క నినాదంతో ముందుకెళ్ళండి, వెళ్ళండి. ఇప్పుడు మీరు జగన్ను 5 సంవత్సరాల గవర్నమెంట్తో కంపేర్ చేసి మీరు చేసిన గొప్ప పనులు ఏంటో చెప్పుకోలేకపోతున్నారు. మీరు రోజులు గడిచే కొద్దీ మీ ప్రభుత్వాన్ని జగన్ సర్కార్తో కంపేర్ చేసుకుంటూ ఆయనే మేలురా బాబు అని అంటున్నారు. అంటే ఆయన గెలిచినట్లే కదా ఈ లెక్కన. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్లే కదా, బహిరంగంగా మీరు అంగీకరించినట్లే కదా. పరిపాలించడం అంటే అసలు రాక్షస సంహారం ఏంటి? రాజుల కాలంలో ఉన్నారా? ఒక రాజ్యాన్ని జయించాలి అంటే అక్కడ ఉన్నటువంటి రాజును చంపేయడం, బందీ చేయడం ఏంటి ఇవంతా? ఫేవ్ ప్రజలకు మంచి చేసామని చెప్పి అధికారంలోకి రావాలి, అంతేగాని ఈ పదాలేంటివో. ఈ ప్రభుత్వ పెద్దలు కానీ పదే జగన్ చూసి భయం కాదు మీకు కావాల్సింది. అయిపోయింది జగన్ పీరియడ్, అయిపోయింది 5 ఏళ్ళు. మీ పీరియడ్ స్టార్ట్ అయ్యి 9 నెలలు అయింది. మీరేం పరిపాలన చేస్తారో, మీరేం జనాలకు మేలు చేస్తారో చెప్పకుండా లేస్తే జగన్, కూర్చుంటే జగన్, పడుకుంటే జగన్. వాళ్ళ మీడియా ముసుగులో వీళ్ళు పెద్ద కోట్లు వేసుకున్నంత మాత్రం పెద్ద జర్నలిస్టులుగా మిగతా వాళ్ళని అంటూ ఉంటారు. అందరు జర్నలిస్టులే అంట, యూట్యూబ్లో విశ్లేషణలు చేసేవాళ్ళు జర్నలిస్టులే అంట, అందరూ పెద్ద జర్నలిస్టులను విమర్శిస్తారు. పెద్ద జర్నలిస్ట్ అంటే ఏంట్రా బాబు? నాకు అర్థం కాదు. పెద్ద జర్నలిస్ట్ అంటే ఏంటి? బాధ్యతగా ఉండడం, రెస్పాన్సిబుల్గా ఉండడం, సమస్యల మీద కరెక్ట్ దిశలో చర్చించడం, సమస్యలను కరెక్ట్ దిశలో రైజ్ చేయడం,
ప్రజా సమస్యల వైపు నిలబడడం, ప్రజల వైపు నిలబడడం. కోట్లు వేసుకుంటే పెద్ద పెద్ద జర్నలిస్టులు అయిపోతారా ఏంటారు బాబు? కోట్లు వేసుకుంటే పెద్ద పెద్ద జర్నలిస్టులు అయిపోతారా? 100 రూపాయలు ఇచ్చిన కోటి ఎపిసోడ్స్ కానీ సెకండ్స్లో అమ్ముతారా బాబు? వేసుకోవాలండి, ఉతికేసి వేసుకోవచ్చు. అందరూ జర్నలిస్టులు అయిపోయేటట్లయితే రవ్వంత బాధ్యత లేనివాడు కూడా పెద్ద పెద్ద తోపు మాటలు మాట్లాడుతూ పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎందుకు చూస్తూ ఉన్నారు? వాళ్ళని ఇంకా ఎందుకు పేటలు చేస్తున్నారు? ఇంకా వాళ్ళని ఎందుకు మాట్లాడిస్తున్నారు? రకరకాలుగా. అరే అసలు వీళ్ళకి అర్థమవుతుందా? అధికారం వచ్చింది అంటే వేరే వాళ్ళందరినీ అంతమందించేయడమా? అసలు ప్రజలు ఆలోచించాలి, ఏ దిశగా వెళ్తున్నాయో వీళ్ళ ఆలోచనలు, ఎలాంటి దిశగా ఈ బ్యాచ్లు ఉన్నాయి అని. ఇదేం పద్ధతి అండి బాబు? నాది లేక అడుగుతాను.